న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శ్రీలంక అధ్యక్షుడితో సంయుక్త ప్రెస్ మీట్ సందర్భంగా ప్రధాని వ్యాఖ్యలు. ఆటో నడుపుతూ శాసనసభకు వచ్చిన భారాస ఎమ్మెల్యే ఖిటియా. పైపులు వేశారు, నీటిని మర్చారు. వైసీపీపై పవన్ ఫైర్. ఆ ఇద్దరు కలిసి దేశ పరువు తీశారు సీఎం రేవంత్. న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో శ్రీలంక అధ్యక్షుడు असुरा कुमार दिसानायकతో కలిసి సంయుక్తంగా మీడియాతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ. नई गति और ऊर्जा का सृजन हो रहा है. हमने अपनी पार्टनरशिप के लिए एक फ्यूचरिस्टिक विजन अपनाया है. हमने अपनी आर्थिक साझेदारी में इन्वेस्टमेंट लेड ग्रोथ और कनेक्टिविटी पर बल दिया है और निर्णय लिया है कि फिजिकल, डिजिटल और एनर्जी कनेक्टिविटी हमारी भागीदारी के अहम स्तंभ होंगे. ఆదాని రేవంత్ రెడ్డి భాయ్ భాయ్ అంటూ నినాదాలతో మీడియా పాయింట్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ మీడియా సమావేశం. నిరసన ర్యాలీ చేస్తున్న మమ్మల్ని హైదరాబాద్ పోలీసులు అడ్డుకున్నారు. అందుకే రాజ్భవన్ చేరుకోలేకపోయాం. మేము చేస్తున్న నిరసన కొందరికి కడుపు నొప్పి తెప్పించవచ్చంటూ రాజ్భవన్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి. దూరంలో హైదరాబాద్ పోలీసులు మనల్ని అడ్డుకోవడంతో ఈ రోజు ఈ రోడ్డు మీదనే మన నిరసన కార్యక్రమాన్ని తెలియజెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు మీడియా మిత్రులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సహచరులు ప్రభుత్వమే ధర్నాలా కూర్చోవడం ఏంటి అని. కొంతమందికి ఈరోజు మేము తెలుపుతున్న నిరసన నచ్చకపోవచ్చు, కొంతమందికి కడుపులో కొంచెం నొప్పిలు ఇవ్వచ్చు. కూలుస్తున్నామని మాకు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. గత ప్రభుత్వాలు ఎప్పుడు ఇలా చేయలేదు. కాంగ్రెస్ పార్టీ సంవత్సర పాలన చాలా చండలంగా ఉంది, దరిద్రంగా ఉంది, అన్నిటికీ ఇబ్బంది ఉంది. కాంగ్రెస్ వచ్చి ఇలా చేస్తుందని తెలిసి ఉంటే ఓటు కూడా వేయకపోయే వాళ్ళం. అసలు ఈ బెనిఫిట్ షోల వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సార్ ఏమొస్తుందో పక్కకు పెడితే ఇటీవల కాలంలో బదనాం ఎక్కువైపోయింది సార్. ఏదో సినీ పరిశ్రమను, సినీ రంగాన్ని ఇక్కడ కాపాడాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అవకాశాలు కల్పిస్తూ ఉంటే, అయితే ఆ మరణం ఏదైతే జరిగిందో ఆ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ క్లియర్గా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నమోదు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే విధంగా సినీ పరిశ్రమలోని కొంతమంది పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని అలాగే పోలీస్ వ్యవస్థను కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. అటువంటి వాటి రిపీట్ కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి, అలాగే కొంతమంది అధ్యక్ష సినిమా వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే ఇబ్బంది లేదు అధ్యక్ష, విపక్ష నాయకులతో కలిసి అధికార పక్షాన్ని కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. లేదు సార్, రాజకీయం కాదు సార్, రాజకీయం కాదు సార్, ఇక్కడ రాజకీయమే లేదు సార్. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే విధంగా కుట్రలో వాళ్ళు భాగస్వాములు అవుతున్నట్టుగా మాకు అనుమానం ఉంది. దాన్ని పూర్తిగా ఎంక్వైరీ చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాం. బారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోలో అసెంబ్లీకి వచ్చారు. పార్టీ కార్యనిర్వహణాధ్యక్షుడు కేటీఆర్ కొందరు ఎమ్మెల్యేలు ఎక్కించుకుని స్వయంగా తానే ఆటో నడుపుతూ అసెంబ్లీకి చేరుకున్నారు. పార్టీ నేతలంతా కాకి చొక్కాలు ధరించి వచ్చారు. ఆటో కార్మికులకి వెంటనే కంపెన్సేషన్ ఇవ్వాలి. ఆటో కార్మికులను వెంటనే ఆదుకోవాలి. ఆటో కార్మికులను వెంటనే ఆదుకోవాలి. ఆటో కార్మికులను వెంటనే
జల్ జీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి పంపు, వాటి ద్వారా నాణ్యమైన మంచినీరు అందించాలన్నదే లక్ష్యమన్నారు. 2019 ఆగస్టులో ప్రారంభమైనప్పటికీ నీటిని అందించడానికే పరిమితమైందని, 2024 నాటికి మరింత బలోపేతం చేసి రోజు నీటి సరఫరా చేయాలన్నారు. 55 లీటర్లు ఒక మనిషికి ఇచ్చేలా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మోదీ కలను మరింత సాకారం చేసేలా అడుగులు వేస్తున్నామని తెలిపారు. శశిభూషణ్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై వారికి, శ్రీ కృష్ణతేజ గారికి, కమిషనర్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, సంజీవ్ రెడ్డి గారికి, ఇంజనీర్ ఇన్ చీఫ్ రూరల్ వాటర్ సప్లై, వెంకటేశ్వరరావు గారికి, ఇంజనీర్ ఇన్ చీఫ్ వాటర్ రిసోర్సెస్, అలాగే హరిప్రసాద్ గారికి, గౌరవ ఎమ్మెల్సీ శాసనమండలి సభ్యులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ జల్ జీవన్ మిషన్ ఈ రోజున ఒక 2019 ఆగస్టులో ప్రారంభమైంది. 2024కి క్షమించాలి 2024కి దీన్ని మరింత బలోపేతం చేయాలని. ఇప్పటిదాకా జల్ జీవన్ మిషన్ కేవలం నీటిని అందించడం దాని వరకే అంతవరకు పరిమితమైంది. ఇది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కళ. ఇది కనీసం రోజుకి ఒక 55 లీటర్లు నీళ్లు సగటున మనిషికి ఇవ్వాలి అని, అది కూడా పరిశుభ్రమైన నీరు ఇవ్వాలి అనేది అల్టిమేట్ గోల్. ఏంటంటే జల్ జీవన్ మిషన్కి సంబంధించి నిరంతరం నీటి సరఫరా ఉండాలి ప్రతి ఒక్కరికి అనేది ఆకాంక్ష, ఆశయం. దాంట్లో కనీసం ముందస్తుగా కనీసం 55 లీటర్లు కనీసం ఇవ్వాలి అనేది ఆకాంక్షతోటి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ అమృతధార ఈ వర్క్షాప్ని ఎందుకు అమృతధార అని పెట్టాము జల్ జీవన్ మిషన్ రీవ్యాంప్ ప్రోగ్రామ్ కింద అనుకుంటే, ఒకటి ఉన్న నీటి వనరులని బలోపేతం చేయటం, అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్, ఆల్రెడీ ఉన్న వాటర్ స్కీమ్స్ అన్నిటినీ వాటి మెయింటెనెన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది, అలాగే వాటర్ కన్జర్వేషన్ కూడా ఎంత కీలకమో. దీన్ని జల్ జీవన్ మిషన్లో లేదు, కానీ ఇది మనం తీసుకున్న తర్వాత కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తీసుకునేవి వాటర్ కన్జర్వేషన్ కూడా చాలా కీలకమైంది. అలాగే ట్రైనింగ్ అండ్ కెపాసిటీ, ఒకటికి ఉద్యోగస్తులకే కాకుండా ప్రజలను కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలనేదే ఒకటి. అలాగే దీంట్లో ఈ ఐటీ సిస్టమ్స్ ద్వారా దీన్ని మనం స్ట్రీమ్లైన్ ఆపరేట్ చేసే విధానం, అలాగే గ్రీవెన్స్ రిడ్రెసల్, ఏమైతే నీటి సరఫరాలు ఇబ్బందులు ఏమున్నాయో రిపీటెడ్గా వచ్చే అవుట్ ఆఫ్ మెయింటెనెన్స్, వాటికి కూడా ఒక విధి విధానాలని రూపొందించడం, అది దీనికి సంబంధించి ఈ అమృతధార సంబంధించింది. కర్నూలు జీఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్నకల సురేందర్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్కు హాజరై నూతన వధువులను డాక్టర్ కె చతుర, డాక్టర్ కె నిఖిల్ వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు వైఎస్ జగన్. రాష్ట్రంలో అత్యంత అవినీతి ఎమ్మెల్యే ఎవరనే పోటీ పెడితే ఆల్రెడీ వాసునే మొదటి స్థానంలో ఉంటాడని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ డంపింగ్ యార్డ్ కాంట్రాక్టర్ వద్ద స్థానిక ఎమ్మెల్యే 2 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపణలున్నాయన్నారు. అలాగే ఇసుక నుంచి వచ్చే డబ్బులు లెక్క పెట్టుకోలేక ఆదిరెడ్డి 3 కరెన్సీ లెక్కించే మిషన్లు కొనుగోలు చేశారని వ్యాఖ్యలు చేశారు. వాళ్ళు కూడా దాన్ని క్రైమ్ నంబర్ రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. క్రైమ్ నంబర్ రిజిస్టర్ చేసి జనవరి 3వ వారంలో నేషనల్ ఎస్సీ కమిషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీకి ఇద్దరికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా జనవరిలో ఇక్కడికి వచ్చి ఈ రాజమండ్రి ఘటన ఒకటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత
ఏ రకంగా దాడులకు పాల్పడుతున్నారనేది ఆ అన్నాటిపైన వచ్చిన కంప్లైంట్లు అన్నాటిపైన విచారణ చేయబోతా ఉన్నారు. నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే, ఇప్పుడు దాకా సిఐ డైరెక్ట్గా తీసుకుని వెళ్ళి బట్టలు ఊడదీసి పోలీస్ స్టేషన్లో సెల్లో వేసి నుంచోబెట్టిన దానికి ఇప్పుడు దాకా ఏం యాక్షన్ తీసుకున్నారు? మేము 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు కట్టాం, దానిపైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారా? లేదు. నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గర నుంచి వచ్చిన క్రైమ్ నంబర్స్ చెప్తున్నా. ఈ క్రైమ్ నంబర్స్ వచ్చేసి ఏపీ 2024-274874 ఇది క్రైమ్ నంబర్ ఎస్సీ కమిషన్ది. నేషనల్ హెచ్ఆర్సీ దగ్గర నుంచి ఇది క్రైమ్ నంబర్ 140573/2024. ఈ 2 క్రైమ్ నంబర్స్ రిజిస్టర్ అయినాయి. ఇవి డీజీపీ గారికి అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారికి ఇద్దరికి కూడా నోటీసులు వెళ్ళాయని మీడియా ద్వారా తెలియపరుస్తున్నా. ఇది కాకుండా నిన్న కాక మొన్న 15వ తారీఖున ఏలూరు జిల్లాలో న్యూజివీడ్లో మరి సర్దార్ గౌతు లచ్చన్న గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ జరిగితే ఒక సామాజిక కార్యక్రమం, స్వతంత్ర సమరయోధుడు. మరి అక్కడికి జనరల్గా ఒక ప్రైవేట్ కూడా కాదు, ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ అండి. ఒక కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా అందరూ వస్తూ ఉంటారు. మరి కార్యక్రమాలకు వచ్చినప్పుడు మరి మాజీ మంత్రి మరి జోగి రమేష్ కూడా వచ్చారు, ఆయన కూడా వెళ్ళారు. అక్కడ క్యాబినెట్ మీ సహచర మంత్రులు చంద్రబాబు నాయుడు గారితో పాటు సహచర మంత్రి మరి పార్థసారథి గారు అందరూ వెళ్ళారు. ప్రధాని మోదీ ఆదాని అనుబంధం మన దేశ ప్రతిష్టను దెబ్బతీస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆదాని మణిపూర్ అంశాలపై ప్రధాని మౌనంపై దేశవ్యాప్త నిరసనలకు ఏఐసీసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ర్యాలీ చేపట్టారు. నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్ భవన్కు ర్యాలీగా కాంగ్రెస్ నేతలు వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ దేశంలో వ్యాపారం చేయాలంటే లంచమిచ్చే పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. ఆదాని ప్రధాని కలిసి దేశ పరువు తీశారని విమర్శించారు. జేపీసీ వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందన్నారు. ఆదాని విషయంలో ప్రధానిని అడిగినా కనీసం మాట్లాడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లంచాలు ఇచ్చిండ్రు, చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని అమెరికన్ విచారణ సంస్థ FBI నివేదికలు ఇవ్వడమే కాకుండా అక్కడ చర్యలు చేపట్టడానికి అక్కడి ప్రభుత్వం కూరుకున్నది. ఆ సందర్భంలో దేశ పౌరు ప్రతిష్టను మంటగలిపిన అదాని మీద విచారణ జరగాలి. ఈ విచారణ జాయింట్ పార్లమెంటరీ కమిటీ నేతృత్వం వహించాలి అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేయడమే కాకుండా లోక్సభ రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రస్తావించి ప్రధానమంత్రిని భారత ప్రభుత్వాన్ని నిలదీసి కడిగిన ప్రధానమంత్రి నిమ్మకు నీరెత్తినట్టు ఉండడమే కాకుండా ఈ అంశం మీద మాట్లాడడానికి కూడా వారు ముందుకు రావడం లేదు. విధి లేని పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు దేశవ్యాప్తంగా రాజ్భవన్లో ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా రాజ్భవన్లో ముట్టడి కార్యక్రమంలో భాగంగా శ్రీలంక అధ్యక్షుడితో సంయుక్త ప్రెస్ మీట్ సందర్భంగా ప్రధాని వ్యాఖ్యలు. ఆటో నడుపుతూ శాసనసభకు వచ్చిన భారాస ఎమ్మెల్యే ఖిటియా. పైపులు వేశారు, నీటిని మర్చారు. వైసీపీపై పవన్ ఫైర్. ఆ ఇద్దరు కలిసి దేశ పరువు తీశారు సీఎం రేవంత్. ఇవి బులెటిన్ విశేషాలు.